మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్‌కి కాల్ చేయండి. నేమకల్లు కీచక పర్వంలో మహిళను వివస్త్రను చేసిందెవరు? ఎమ్మెల్యే విరూపాక్షనేనా? అందుకే ఆయన్ని అరెస్ట్ చేశారా పోలీసులు? సాక్ష్యాలేం చెబుతున్నాయి? అక్కడ జరిగిన సంఘటన ఏంటి? ఎందుకు ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు? నిజంగా పోలీసుల కళ్ళ ముందే, పోలీసుల ఎదుటే జరిగిన ఈ దుశ్శాసన పర్వానికి సాక్షులు కూడా పోలీసులే. కానీ ఇప్పుడు సాక్ష్యాలన్నీ తారుమారయ్యాయి. ఎమ్మెల్యేని నిందితుడిగా మార్చేశారు. ఎమ్మెల్యేని అరెస్టు చేశారని చెప్పేసి వైసీపీ వాళ్ళు వాదిస్తారు. ఇందులో ఏది నిజం? ఈ అంశంపై మనతో చర్చించడానికి అనలిస్ట్ అట్లాగే రాజకీయ పరిశీలకుడు కేఎస్ ప్రసాద్ గారు స్టూడియోలో ఉన్నారు. కేఎస్ ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే అండి. కేఎస్ ప్రసాద్ గారు, మీరు 4-5 రోజులు 2-3 రోజులుగా జరుగుతున్న ఏది ఆలూరు ఎమ్మెల్యే అరెస్టు కావచ్చు, అరెస్ట్ కావచ్చు, ఇదంతా ఫాలో అవుతూ వస్తున్నారు కదా. అసలు ఆ రోజు ఏం జరిగింది? నేమకల్లు గ్రామంలో ఆ రోజు ఏం జరిగింది? మీకు కనిపించిన దృశ్యాలేంటి? మీరు ఆ సంఘటన ఎలా చూస్తున్నారు? అంటే మీరు భారతం కనుక జాగ్రత్తగా గమనిస్తే చెప్పగిరి మండలంలో ఒక ధృతరాష్ట్రుడు, ఒక భీష్ముడు ఉంటే, ఓ దుశ్శాసనుడు ద్రౌపదికి వస్త్రాభరణం చేసినప్పుడు ధర్మరాజు చేయించాడని చెప్పినట్టుగా ఉంది ఇక్కడ. ఇంత ఘోరం అంటే ఇట్స్ క్వైట్ రిడిక్యులస్. ఎవడైతే ఈ చెప్పగిరి మండలం నేమకల్లో ఉన్న పురుషోత్తం ఎవరైతే ఉన్నాడో వాళ్ళ భార్య నైటీ చింపి వీడియో ఎవిడెన్స్ ఉంది, అది కూడా పోలీసుల సమక్షంలో. అంటే ఇది ఖచ్చితంగా కౌరవ సభతో దీన్ని ఖచ్చితంగా పోల్చొచ్చు. ఈ పోలీస్ వ్యవస్థ మీద నాకు నిజంగా గౌరవం సార్. ఇక్కడ ఏం జరుగుతుందన్న దాని మీద వీళ్ళు కూడా ప్రాథమిక అవగాహన లేకుండా ఎద్దినిందంటే దూడ కట్టేయడం అన్నట్టు ఒక ప్రభుత్వం ఒక టాస్క్ ఇస్తే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షని అరెస్ట్ చేయాలన్నది ఎరుకలను టాస్క్ పెట్టుకుని వెళ్ళి తలుపులు బాధలు కొట్టి అరెస్ట్ చేస్తే ఏం చెప్పాలండి దీన్ని? అంటే మీరు ఏమైనా అక్కడ ఉన్న భీష్ముడితో నేను ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థను పోలుస్తాను. అక్కడ చూడండి, కౌరవ సభలో దేబ్జిలా కూర్చొని ఉన్నాడు, ఏం చేయగలిగాడు? అలాగే మీరు ఉండి కూడా ఏం చేయగలుగుతున్నారు? ఇవాళ పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం, భయం, గౌరవం మూడు ఉండాలి. ఈ మూడింటిని మీరు చేతులారా కాలు రాస్తుంటే వ్యవస్థ ఎటెళ్తుంది? అంటే రేపు పొద్దున వ్యవస్థలో ఏ కోతి పని ఎవడు చేసినా ఓ పనికిమాల రాజకీయ నాయకుడు ఉంటే కాపాడేస్తారా? అది కూడా అధికారంలో ఇక్కడ చాలా స్పష్టంగా, అంటే మనం చూస్తున్న వీడియోలో, మీరు చూసారు వీడియోలో, అతను అంటే ఆ బనియాన్ వేసుకున్న వ్యక్తి పేరు పురుషోత్తం. కొందరు నాగరాజు అని కూడా దాన్ని వైరల్ చేస్తున్నారు. ఆయన పేరుని పురుషోత్తం అతని పేరు. పురుషోత్తము ఆయన భార్య పక్కనే ఉంది. ఆమె చున్నీను ఆమె క్లాత్స్ బట్టి కిందికి లాగుతున్నాడు ఆయన. అంటే మీకు అదే సీన్లో చూడండి, పోలీసులు అక్కడే ఉన్నారు. అక్కడ పోలీసులు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే గొడవ చాలాసేపటి నుంచి జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ జరిగిన కొద్దిసేపు, చాలా ముందు సేపు, అంటే 1-2 గంటల ముందు నుంచే గొడవ జరుగుతుంది. పోలీసులు అక్కడికి వచ్చారు, ఎందుకంటే ఎమ్మెల్యే కూడా వచ్చాడు కాబట్టి గొడవ. సో ఎమ్మెల్యే గారు దేనికి వచ్చారు? అక్కడ ఉన్న గలాబాని విడదీయడానికి వచ్చాడు. మరి దానికి ఎమ్మెల్యే కాపాడే బాధ్యత కూడా ఉండదా? దీని మూలంకి వెళ్దాం వెనకట్లకి. అదేం మండలం అంటే అక్కడ ఇసుక గొడవ మొదలైంది. ఇది తుగల గ్రామం. ఆ తుగల గ్రామంలో జరిగిన ఇసుక దరిద్రం అవును, వాడు తీసుకొచ్చి నెత్తికి ఇక్కడ పురుషోత్తం కప్ప చెప్తే ఇది కోతిపుండి బ్రహ్మరాక్షసి అయినట్టు ఇంత స్థాయికి వచ్చింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రోనికల్లో తొగలి గ్రామంలో ఏదైతే ఇసుక రచ్చ మొదలైందో ఆల్రెడీ గలాబా జరుగుతుంది. ఇక్కడ రాళ్ళు వేసి కొట్టుకుంటుంది దగ్గర విరూపాక్ష బ్రదర్కి చెయ్యి కూడా ఇరిగింది. చెయ్యి ఇరిగిన కంప్లైంట్ తీసుకోలేదు పోలీసులు. మీకు ఆశ్చర్యకరమైన విషయం చూసారా? ఓ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధికి కూడా గౌరవం లేకపోతే, రక్షణ లేకపోతే ఏమనాలి అసలుకి? ఇప్పుడు నేను అంటుంది పోలీస్ వ్యవస్థ అన్న గౌరవానికి మేము రాజకీయ కబంధాస్తాల్లో చిక్కుపోయి చెప్పండి, మాకు ఈ దరిద్రం వెళ్ళిపోతుంది. ఫస్ట్ మీ దగ్గర ప్రైమా ఫేస్ కంప్లైంట్ కన్నా అధికారంలో ఎమ్మెల్యే దగ్గర తగలడతారు ప్రజలు. అరే బాబు మీకు ఏమైనా ఇచ్చుకోవాలా, లేకపోతే మీకు ఏమైనా న్యాయం చేస్తారా, రెండిట్లో ఏదో తేల్చుకుని న్యాయం చేయాలంటే నోరు మూసుకుని ఇంట్లోనే కూర్చుంటాం, వచ్చి ఎత్తుకెళ్ళిపోమనండి మమ్మల్ని, బాధ వెళ్ళిపోతుంది కదా. అరే ఇది ఎక్కడ విడ్డూరం అండి? నాకు అర్థం కాదు. ఇదేమన్నా అధికారాలు అందరికీ శాశ్వతం అనుకుంటారు. కానీ పోలీసులు అనేవాళ్ళు ఇవాళ పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. పోలీస్ లైఫ్ సార్ ఇది పాపం వాళ్ళకి ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే సార్, అధికార పార్టీకి తొత్తుల్లో తయారు పోలీసులను మాట్లాడడం సర్వసాధారణం అయిపోయింది. కానీ నేను అంటుంది ఏంటంటే వీళ్ళకంటూ ఒక ఇండిపెండెంట్ అథారిటీ కదా, ఒక ఇండిపెండెంట్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి కదా. పైపొచ్చి మీ సమక్షంలో తగలడింది కదా అక్కడ ఇష్యూ. ఇప్పుడు నేను మీరు చెప్పుకున్నాం అనుకోండి సార్, నాది రైట్ అవచ్చు, లేదా మీది రైట్ అవచ్చు, దానికి ఎమ్మెల్యే రైట్, విరూపాక్ష రైట్ అవచ్చు, లేదా పురుషోత్తం రైట్ అవచ్చు, అంతే కదా. కానీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పోలీస్ కదా ఇక్కడ ఒక దౌర్భాగ్యకరమైన ఇష్యూ ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ పోలీస్ జరిగింది. ఆ జరిగింది ఇన్సిడెంట్లో రాత్రి 11 గంటలకు వెళ్ళి క్రిమినల్ అఫెన్స్ కేసెస్లు పెడతారా? అంటే మీ ప్రైమరీ మోటో అధికారంలో ఉన్న వాళ్ళని సద్వినియోగపరుచుకుంటూ అపోజిషన్ వాళ్ళని దుర్వినియోగపరుస్తూ లోపటేసేయాలి, ఇంతే కదా. చెప్పండి, అందరూ జైలు పోరో కార్యక్రమం పిలిపించుకోండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు దరిద్రం వెళ్ళిపోద్ది. కానీ ఎందుకు ఈ దొంగ తిరుగుడు వ్యవహారాలని? కానీ ఇక్కడ ఇంకో పాయింట్, ఎందుకు ఎమ్మెల్యే పురుషోత్తం ఇంటికి పోవడం ఎందుకు? అక్కడ దాకా వెళ్ళి ఈ గలాటను సృష్టించడం ఎందుకు? అదేదో పోలీసులతో సాల్వ్ చేస్తే అయిపోయేది కదా. సార్ అక్కడ పోలీసులు మన పురుషోత్తం ఇంటి దగ్గర విరూపాక్ష ఎల్లకమనుపు నుంచి ఉన్నారు. ఆ గలాబా జరుగుతుంది.
ఈయన ఆల్రెడీ ఆ తొగలి గ్రామంలో జరిగిన దానికి ఇద్దరిని ప్యాసిఫై చేశాడు. ఎందుకురా మీరు కొట్టుకు చేస్తారు, ఎవడ వ్యాపారాలు అక్కడ చేసుకోవడానికి ప్యాసిఫై చేశాడు. ఒక ఎమ్మెల్యే ఎంతకన్నా ఎంగేజ్ చేస్తాడండి? సో ఆ ప్రాసెస్లో చేయరిగిన అన్నయ్య ఉన్నాడు. అక్కడ రాళ్ళు రూకుంటున్న దగ్గర వెళ్ళి ఇద్దరిని విడదీసి దగ్గర ఇదేదో ఉరువురు మంగళం మీద పడినట్టు ఆయన ఎత్తికి పడితే విరూపాక్ష స్థానిక నాయకుడు పురుషోత్తము ఈయన కొమ్ము కాయాలనుకున్నాం కాయండి. మన చూడండి ఆడపిల్లని వ్యవస్థ చేశారు అక్కడ గుంటూరులో, అందరూ కొమ్ము కాశారు కదా, ఏడ తెచ్చారు అందరూ. ఇది ఎక్కడ పెట్టారు అంటే స్టేషన్ బెల్ ఇచ్చి పంపించారు పనికి మళ్ళీ ఒక సాయంత్రానికి. ఇప్పుడు దాంతో కంపేర్ చేస్తారు నైట్ చంపడం. ఇది ఒక డిబేటబుల్ టాపిక్. మరి నేను చూడండి ఆ పోలీస్ ఆవిడకి భోగాపురం పరిసర ప్రాంతాల్లో శ్రీకాకుళం వెళ్తున్న ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి ప్రొటెక్ట్ చేశారు వాళ్ళు. అమ్మ నీ ఆరోగ్యం పోలేదు, దాని మీద ఎంత నెరేటివ్స్ బిల్డప్ చేశారు. అంటే ఒక సెన్సిటివిటీ ప్రజలకు క్యారీ చేయరా నేను అంటుంది. నిజమే సార్. ఇప్పుడు కానీ వ్యవస్థలు ఇలా మారితే సార్, అంటే పోలీస్ వ్యవస్థ కూడా ఇంత అంటే వన్ సైడెడ్గా ఉంది అని అనిపిస్తుంది ఈ సంఘటన చూస్తుంటే. వ్యవస్థలు ఇలా మారితే రేపు పొద్దున ఈ ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం వస్తే ఆ రోజు పరిస్థితి ఏంటి? ఇదే పరిస్థితి సార్. మీరు ఎండ్ ఆఫ్ ది డే హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుంది చెప్పండి. తిరుమల మీరు మీ మీద నేను ఒక రాయేసాను అనుకోండి, మీరు రాయకుండా ఉంటారా? ఆ గాంధీ రోజులు ఎప్పుడో పోయాయి సార్. ఇవాళ ఈ వ్యవస్థలో ఇప్పుడు జంజీ చూడండి, చేసిన పనులన్నీ చేసి క్షమించండి అన్న మాట చెప్పడానికి నోరు రాట్లే. క్రిమినల్ కేసెస్ విత్డ్రా చేసుకుంటాం, ధర్మేంద్ర ప్రధాన గారిని అవతల ఇసిరేస్తాం. ఎవడికాలి కానీ మీరు గమనిస్తున్నారా? అంటే చేయవలసిన దరిద్రం అంతా చేసి దాసరి తప్పులు దండంతో సరైనట్టు సారీ చెప్పిపోతారు. ఇదే కావాల్సింది మనకి. ఇప్పుడు క్రానికల్ ఆర్డర్లో మీరు ఎన్ని అరెస్టులు చూడండి. పోలీస్ వ్యవస్థకి తీరని అవమానాలు జరుగుతున్నాయి గౌరవ న్యాయస్థానంలో. ఓకే, ఎక్కడో తీరే వాళ్ళు రియలైజేషన్ కావాలి కదా సార్. అవును. ఇప్పుడు వాళ్ళు ఇంటెన్షనల్గా చేస్తారంటే నో ప్రాబ్లం సార్, మీరు చేయండి సార్, మీ వ్యవస్థ మీరు చేస్తుంది, మా దగ్గర ఏం తీసుకుని. కానీ ఇక్కడ ఈజీన ప్రొవోకింగ్ సిచ్యువేషన్లో ఉన్నారని ఆ పాట అర్థం అవట్లేదు. కానీ కొందరు పోలీస్ అధికారులు కూడా ఇలా ప్రవర్తిస్తున్నారు. కొందరు పోలీస్ అధికారులు కూడా ఒక పార్టీ వైపు లేకపోతే ఒక నాయకుడి వైపు కనిపిస్తున్నారు. చాలా ఈ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ విరూపాక్ష అరెస్ట్లో మనకు ఆ సీన్ చాలా స్పష్టంగా కనిపించింది. అర్ధరాత్రి ఇంటి మీద దాడి చేయడం ఎందుకు? అది కూడా ఇనపరాట్లో పెట్టి రోడ్లు డోర్ ఎరగొట్టి. ఇప్పుడు నేను అంటుంది సార్, ఒక క్రిమినల్ సిచ్యువేషన్ సార్ అట్రిబ్యూటింగ్. ఇప్పుడు గతంలో మన రేవంత్ రెడ్డి గారిని కూడా ఇక్కడ ఇంటికి వెళ్ళారు, సేమ్ అదే సీన్ గుర్తుకొస్తుంది. ఆయనలో తిరగబడడం రావాలి అసలు ఫస్ట్ థింగ్. తర్వాత అరెస్ట్ విషయం వేరండి. వాయిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డిసెంట్ తెలియజేయట్లేదు ఎవరు, నాకు అర్థం కావట్లేదు. ఈ చీఫ్ సెక్రటరీ చూడండి రిటైర్ అయిపోయిన తర్వాత ప్రవచనాలు చెప్తూ ఉంటాడు కూర్చొని, ఆ జీవితంలో డిసెంట్ నోట్ రాసి ఉన్నాడు. అలా ఇప్పుడు వ్యవస్థలు ఎమ్మెల్యే కూడా డిస్కషన్స్ లేకుండా ఇది అయ్యేటంటే అల్లప్పుడు నేను బండి సంజయ్ చూశాను ఒకసారి. నా ఇంట్లో ఉంటే నన్ను అరెస్ట్ చేసేస్తారని చేతులు ఊపించుకుంటాడు, కానీ రియాక్టివ్ మోడ్ లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక డైమెన్షన్స్లో లీడర్ ముందు నిలబడితే లీడర్ కోసం నిలబడతారు. ఇది ల్యాకింగ్ అవుతుంది, మీరు గమనించండి కావాలంటే. నిజమే అరెస్ట్ చేయొచ్చు, నేను తప్పు కాదనట్లేదు. కానీ ఇక్కడ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ సిచ్యువేషన్ పరంగా ఎటుపక్క లీడ్ అవుతున్నాయి అన్నది ప్రాథమిక అవగాహన అక్కడున్న రీడర్స్లో వాళ్ళకి తెలీదా? హౌ డేర్ యూ అన్నది ఎక్కడైనా ఉందా? నాట్ దట్. ఇవాళ నేను ఈ విషయంలో ప్రొవొకేషన్ నేను అంటలే. నిజంగా నెక్కచ్చిగా విరూపాక్ష గారితో తప్పు జరిగితే పోలీస్ వ్యవస్థకి ఎవ్రీ రైట్ ఉంది. అవును, కానీ అక్కడ వాళ్ళ సమక్షంలో జరిగిన దానికి ఈజ్ నో వే కన్సెంట్. వాట్ వే దే కనెక్టెడ్. కానీ ఆ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ విరూపాక్ష పెద్దగా మనకు కనిపించట్లేదు. ఎవరో చాలా నీట్గానే వీడియో తీశారు. ఆ వీడియో చూస్తుంటే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆ బనియాన్ వేసుకున్న వ్యక్తి వచ్చేసి చింపేస్తాడు. పురుషోత్తం అండి వాళ్ళ భార్యకే ఈ టేర్ చింపేసి నా భార్యను అవమానం చేశారు, చింపేశారని చెప్పేసి అక్కడ ఉన్న టీడీపీ లీడర్లు కూడా ఈ వీడియోను బాగా ప్రమోట్ చేస్తున్నారు. దీని అంతా ఎలా చూడొచ్చు? ఒక ప్లాన్ అనుకోవచ్చా? సోషల్ మీడియాలో టీడీపీని కొట్టినాడు ఎవరు లేడు. వాళ్ళు తిమ్మిని బమ్మించేయడంలో స్పెషలిస్టులు. వాళ్ళు ప్రైమరీగా ఏంటంటే అట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వాళ్ళ దగ్గర ఉన్న సోషల్ మీడియాలో చూడండి, చెప్పులు చూడండి, అదే సామెత ఉంటుంది, నిజం అన్నది చెప్పేలోపుగా చెప్పులు ఊరంతా తిరిగినట్టు, అబద్ధం అన్నది చెప్పులు వేసుకుని ఊరంతా తిరిగినట్టు ప్రజల్లోకి పెనట్రేట్ చేయడంలో వాళ్ళని మించినో లేరు. దానికి తోడు ఆ తపేలా ఛానల్లో వాళ్ళు స్పెషలైజేషన్స్ మాస్టర్స్ డిగ్రీస్ ఉన్నారు. వాళ్ళకి కులప్రాతిభూమి జర్నలిజం డిగ్రీ ఇచ్చిన సంఘాలు ఉన్నాయి అక్కడ. ఆ దరిద్రం ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది. ఇక్కడ నెక్కచ్చిగా ఉన్న వార్త రాయడానికి చచ్చిపోతున్నారు ఒక్కొక్కడు. ఎందుకో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎమ్మెల్యేస్ అరెస్ట్ అయ్యారు. ఓ గతంలో అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యాడు. ఎవరికైనా దమ్ముందా దాని మీద పూర్తి వివరాలతో ఎవరైనా రాయమంటే డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నాను ఎనీ టైం ఎనీవేర్. ఈఎస్కే స్కామ్ ఏంటి, ఈఎస్ఏ స్కామ్లో అచ్చెన్నాయుడు అరెస్ట్ చేయడం ఏంటి, ఆరోగ్య పరిస్థితులు బాగోలేదని బండారు దత్తాత్రేయ ఎక్కడ కూర్చున్నాడు. ఇలాంటివి మాట్లాడితే ఎవరికి ధైర్యాలు ఉండవు. బీజేపీ భజనకి అలవాటు పడిపోయి ఈ మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయలేం. సో ఇక్కడ మీకు ఈ సిచ్యువేషన్స్లో పోలీస్ వ్యవస్థని అందరూ అమాయకంగా మనం ట్రీట్ చేసే పరిస్థితి దగ్గర వాళ్ళకి సూపర్లేటివ్ డిగ్రీస్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఇస్తున్నంతకాలం ఈ వ్యవస్థ ఇలాగే ఉంటుంది. అంటే పోలీసులు ఇట్లాంటి కేసుల్లో పోలీసులు వీళ్ళకి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉందనుకోవచ్చా, లేకపోతే పోలీసుల పైన ప్రభుత్వ ఒత్తిడి ఉందనుకోవచ్చా, లేకపోతే పోలీసులు ఇతరుతో ఈ కథ అయిపోదనే విషయం వాళ్ళకు కూడా తెలుసు కదా, పోలీసు ఎలా బిహేవ్ చేయాలి? మోటో ఒకసారి అరెస్ట్ చేయడం అండి, భయభ్రాంతులకు గురి చేయడం, ఇది ఎంతవరకు లీడ్ అవుతుందో చూడండి. వైసీపీకి సంబంధించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసి ఒక సాడిస్టిక్ ప్లెజర్, వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్ దట్ ప్రివిలేజ్.
ఓకే. ఫస్ట్ పోలీసులు జడ్జి ముందు పెట్టగానే రిమైండే కదా సార్. అంతేగా. చాలా సాటిస్టిక్ ప్లేజర్, అరెస్ట్ చేయడా లేదా, ఆ తర్వాత అవసరం లేదు ఇంకా. ఇంక తర్వాత అంతా కథ అంతా అరికథ కాలక్షేపమే. అజ్జాడు ఆదిపట్ల నారాయణ దాస్ గారు విజయనగరంలో కూర్చొని ఏం చెప్పేవారు అరికథలు, ఈ పనికిమాల నేతలందరూ అరికథలు చెప్పుకుని బతుకుతూ ఉంటారు. పోలీస్ వ్యవస్థ నిజానికి ఎలా ఉండాలి సార్? ఎలా 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 సార్ నేను మళ్ళీ చెప్తున్నాను, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పోలీస్ వ్యవస్థలు పొలిటికల్ కంపల్షన్స్లో కబంధహస్తాల్లో చిక్కుంటే మీరు ధర్మ పరిరక్షణ జరుగుతుందన్న దానికి ఎవరి దగ్గర ఆన్సర్లు ఉండవు. ఎండ్ ఆఫ్ ది డే ఎందుకల్లా సాయికృష్ణ గారి కేసులో హెవియస్ కార్పస్ పిటిషన్ వాళ్ళ తల్లి విత్డ్రా చేసుకుంటుంది. ఏ కళ్ళు అందరికీ కాకులు ఎత్తుకెళ్ళే ఏం జరుగుతుందో ఆ పాట అర్థం అవ్వట్లేదు అనుకుంటారు ప్రజలకి. ఇట్ లీడ్ అవుతున్నాం మనం. అరే గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్లో ఒక లాకప్ డెత్లు జరుగుతూ ఉంటాయి. ఇన్ 1 to 10 స్కేల్ రేరెస్ట్ ఫినామినా అది. కొన్ని కారణాలతో జరుగుతాయి, కానీ దాన్ని కూడా ఇంత సోఫిస్టికేటెడ్గా మేనేజ్ చేయగలవు వ్యవస్థలను మాత్రం ప్రజలకి కనువిప్పు కావాలి. ఇది సామాన్య మానవుడికి ఇలాంటి న్యాయం జరగదు. మళ్ళీ గుర్తుంచుకోండి. విరూపాక్ష విషయంలో వన్ సైడ్ జరిగిందని అనుకుంటున్నాను. వన్ సైడే సార్, క్లియర్. ఇప్పుడు పూర్తిగా. నేను అంటుంది, ఇప్పుడు విరూపాక్ష ఒక సర్కమ్స్టాన్సెస్లో దళిత మహిళకి ఆ విధంగా చేస్తే నేనే చెప్తున్నాను, మహానుభావుడు ఆశయానికి విఘాతం కలిగిస్తూ ఆడపిల్లల మీద ఈ దురుష్ప్రభావం ఆ సీన్లో అతను ఈజ్ నో వే కనెక్టెడ్. ఒక ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్లో భర్త చేస్తున్న పని పురుషోత్తం చేస్తుంది క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంటే ఏ ప్రాతిపదిక మీద అభియోగాలు మోపుతున్నారు? సరే అక్కడ ఎవరు లేరు, ఓకే అభియోగం మోపచ్చు, పోలీసులు ఉన్నారు కదా, ఏం వాళ్ళ వాంగ్మూలాలు కానీ వాళ్ళ ఆత్మసాక్షి అనేది ఉండదా? ఇందులో నిజాలు రుజువు కావాలంటే ఏం చేయాలి సార్? ఎటువంటి ఏం ఉండవు సార్ ఇందులో. వాళ్ళ ఇంటెన్షన్ మీరు చూడండి. నిజాలు ప్రజలకు ఇచ్చేద్దాం అని కాదు. విరూపాక్ష తప్పు చేశాడా ఒప్పు చేశాడా అనేది ప్రజలకు కాదు. విరూపాక్షని అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న 360 degrees డైమెన్షన్స్లో వీళ్ళకి ఉన్న తపేలచాలు అన్నింటిలోంచి విరూపాక్ష ఒక ద్రోహి అని చూపిస్తున్నారు. బీసీ విరూపాక్ష. ఓకే. తెలుగుదేశం పార్టీ కంటిన్యూస్గా మీరు కాబట్టి గౌతు శిరీషమ్మ వాళ్ళ నాన్నగారు విగ్రహం వేసుకొచ్చినప్పుడు పక్కన జోగి రమేష్ నిలబడ్డాడని చూడండి. నిన్న బోండవమ్మ కొండగోపతను బీసీ కేటగిరీలోకి వస్తాడు. ఎక్కడ ముద్రగడ గారు సంస్మార సభకి వెళ్ళి అంబటి రాంబాబు పక్కన కూర్చున్నాడు. మీరు జాగ్రత్తగా గమనించాడు. ఇతను గెలిచాడు ఈ బీసీ వ్యక్తి. ఎలాగోలాగా తెలుగుదేశం బీసీ పునాదుల మీద పెట్టినప్పుడు బీసీలు అందరూ తెలుగుదేశం ఉండాలి, వైసీపీలో ఉండకూడదనా? అసలు 2019 వైసీపీ గెలిచిందే బీసీలతో. ఆయనే అబద్ధాలు ఆడలేదు కదా ముద్రగడ గారి దగ్గరికి వెళ్ళి కాపులకు రిజర్వేషన్ ఇస్తాం, లేదంటే ఈ బీసీ కోటలో 5% ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు డబుల్ స్టాండర్డ్స్ లేవు కదా. ద ప్రైమరీ మోట్ ఆఫ్ ముద్రగడ గారు ఏంటి? కాపు సామాజిక వర్గాన్ని బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఉన్న దగ్గర రాజకీయ సంస్కరణలతో దాన్ని తీసుకెళ్లారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని చేయండి, బీసీల్లో కలపండి అని చెప్పే కదా ఆయన ఉద్యమం. కానీ ఇక్కడ రివర్స్ చేసి 5% ఈబీసీ కోట ఇచ్చి, అప్పుడు ఈబీసీ కోటలో కాపులకి 5% కన్నా ఎక్కువ వచ్చాయి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలన్నీ చూసుకుంటే. ఆ లెక్కలు తీసినా సరే అది కాదు కదా కాన్సెప్ట్. సో ఇక్కడ విరూపాక్షని టార్గెట్ చేశారు, రౌండ్ అప్ చేయాలని డిసైడ్ అయి ఉన్నారు అంతే. రౌండ్ ఇప్పుడు వాళ్ళ ఎందుకు సార్ అంటే అంత కక్ష ఎందుకు? ఆలూరులో విరూపాక్షని ఇరికించడం వల్ల అధికార పార్టీకి వచ్చే లాభం ఏంటి? ఏ ఉద్దేశం ఉంటుంది సార్? ఇవాళ మీకు అక్కడ ఇసుక దోపిడీ జరుగుతుంది. ఓకే. రూలింగ్ గవర్నమెంట్ ఎవరిది? తెలుగుదేశం కూటమిది. అక్కడ అపోజిషన్ ఎవరు? అక్కడ స్థానిక అపోజిషన్ ఎవరు? విరూపాక్ష. ఎమ్మెల్యేకి ఎంత కాదన్నా ఒక సూపర్లేటివ్ డిస్కషన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఉంటుంది స్థానిక నియోజకవర్గం మీద. ఆబ్వియస్లీ వాళ్ళకి ఎప్పుడైతే ఆటంకం క్రియేట్ అవుతుంది అన్న దాని మీద చూడండి. అవరోధాలను తొలగించుకుంటే సో విరూపాక్షని తొక్కేస్తే అయిపోయింది. సార్ పోలీస్ వ్యవస్థలో కూడా పోలీస్ వ్యవస్థ సార్ ఎవరు శాశ్వతం కాదు కదా సార్. ఇప్పుడు నేను సార్ శాశ్వతం కాదు అన్నది ఎవరికి తెలియదు సార్. కానీ 5 సంవత్సరాలు అన్న దాని మీదే వాళ్ళు ప్రైమరీగా మోటో పెట్టుకుని పనిచేస్తున్నారు. వాట్ ఈస్ దర్ ప్రైమరీ మోటో అన్నది చూడండి, అండ్ మోడస్ ఆఫ్ ఆపరండి చూడండి. ఈ రెండిట్లోని వాళ్ళ మోటో ఏంటి? అధికారం దర్పం చూపించడం. మోడస్ ఆఫ్ ఆపరండి ఎలాగైనా అడ్డు తొలగించుకోవడం. ఈ అడ్డు తొలగించే దగ్గర ఇవాళ శాశ్వతంగా వాళ్ళు రాజకీయ క్షేత్రంలో నిలదొక్కోవాలంటే వైసీపీ అన్నది కనుమరుగైపోవాలి. ఇది మోడస్ ఆఫ్ ఆపరండి. వాళ్ళు నోరు ఇప్పితే గొడ్డల పార్టీ లేదా వాళ్ళు నాశనం అయిపోవాలో ఇదే కాన్సెప్ట్ డ్రైవ్ అవుతున్నారు తప్ప 124 మంది ఎమ్మెల్యేలు అదర్ దాన్ దిస్. అంటే గోడ మీద పిల్ల రాష్ట్రానికి ఉపయోగపడిన బీజేపీ కూడా మాట్లాడు, కానీ మిగిలిన వాళ్ళందరూ మాట్లాడుతున్న భాష చూడండి. అంటే మీరు ఈ గొడ్డలపాటు అన్నప్పుడు నాకు ఒక పాయింట్ గుర్తుకొచ్చింది. మొన్నటి క్యాబినెట్లో ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరినైనా దూషించితే లేకపోతే ఆ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని. కానీ టీడీపీ నాయకులు చాలామంది రెగ్యులర్గా గొడ్డల పార్టీ అంటున్నారు. అట్లాగే కొంత టీడీపీ సానుభూతి మీడియా కూడా డైరెక్ట్ గొడ్డల పార్టీ అని రాస్తున్నారు. దీన్ని ఆ పరిధిలోకి తీసుకోలేరా? మాకు వర్తించవే. ఏమో మీకు కనబడలేదు మాకు అంటారు, మాకు వినబడలేదు అంటారు. మీకు మాట చెప్పన్నా సార్, చట్టానికి అతీతంగా ప్రవర్తించడం అన్నది ఒక రేరెస్ట్ ఫినామినా ఇన్ సొసైటీ. ఓకే. ఇవాళ చట్టానికి అతీత శక్తుల్లో ప్రవర్తిస్తుంది చాలా మైన్యూట్ పర్సంటేజ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి ప్రజలను పరిరక్షించడానికి పోలీస్ వ్యవస్థ ఉంది. కానీ ఇవాళ ఇటు నుంచి తిరగేసి చూడండి. సో దాంట్లోంచి వచ్చిన అవుట్కమ్ ఎలా డెరైవ్ అవుతున్నాం అంటే
కంక్లూజన్ మీరు నేను ఇవ్వట్లేదు. కంక్లూజన్ ప్రీ డిసైవ్డ్ కాన్సెప్ట్తో వస్తున్నారు వాళ్ళు. ఉమ్. వాళ్ళు ప్రీ డిసైడెడ్ కాన్సెప్ట్ ఏంటి? అట్ ఎనీ కాస్ట్ బై హుక్ ఆర్ క్రూక్ విరూపాక్ష నీడ్ టు బి అరెస్టెడ్. ఓకే, ఒక టాస్క్. టాస్క్ ఏంటి? ఎజెండా మీరు ఫిక్స్ చేస్తే నేనే ఉండ మధ్యలో. అంటే ఇక్కడ అధికార దుర్వినియోగం జరుగుతుందని బలంగా చెప్పగలుగుతున్నారా మీరు? దుర్వినియోగం ఏంటండి? దే డిసైడెడ్ ఫ్రమ్ ద డే వన్. ఓకే. అయితే రెడ్ బుక్ ఇలాంటివన్నీ ప్యారల్గా మాడుతున్నప్పుడు వీళ్ళు ప్రజా సంఘాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిరక్షించే వాళ్ళు ఏడసచ్చారు. ఏంద్రా రెడ్ బుక్ తగరాలు పడతారా, నాటకాలు ఆడుతున్నారా, రాజ్యాంగం ఏదని మాడాలి కదా. ఎక్కడ ఉన్నాయి? మానవ హక్కుల సంఘం ఎక్కడైనా పరిరక్షించడానికి మాట్లాడుతుందా? అసలు పై ఒక పారల వ్యవస్థ ఎలా సృష్టించగలుగుతావు? నేను విశ్వామిత్రుడికి ప్రతిసృష్టించే శక్తి వచ్చినట్టు ఏదైనా వంకాయ అంటే నీటి వంకాయ, బీరకాయ అంటే నేతి బీరకాయలాగా రాజ్యాంగానికి పారల రాజ్యాంగాలు ఎలా రచించబడుతున్నాయండి? ఆపరేషన్ కగార్ అని చెప్పి ఒక రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్న వ్యవస్థనే కదా నిర్మూలించింది. మరి ఇలాంటి వ్యవస్థలు వైట్ కాలర్ అఫెన్సెస్ అవి. అట్లా సార్, అంటే ఇట్లా ఇట్లా ఈ పరిస్థితిని అదుపు చేయాలంటే ఏం చేయాలంటారు? ఎక్కడో దగ్గర ఏదో ఒకటి వస్తుంది సార్. ఎంతకన్నా ఇందిరాగాంధీ లాంటి ఎమర్జెన్సీ అన్నప్పుడు గోయింకా నిలబడ్డాడు, మర్చిపోయామా? మన పితామహుడు ఏమైంది సార్? ఇవి నిన్నటి దాకా ఎరగబడిన మోడీ చిన్న పిల్లలు, బొడ్డోడిన పిల్లలు, నేను సోఫాల్లో కూర్చున్నారు, వాళ్ళని ప్లాస్టిక్ చైర్లో కూర్చోబెట్టారు. ఏమైంది? లాస్ట్కి రౌండ్ నెక్ టీ షర్ట్కి వెళ్ళాడు, ఇలా శాసించాడు ఆ బొడ్డోడు. అభిజిత్ దిక్కే చిన్న పిల్లడు చాలా ఎక్కడెక్కడో ట్విట్టర్లో పెట్టాడు. 40 కోట్ల మంది అట, ఎవడన్నా నమ్ముతారు అనగానే హైదరాబాద్ వచ్చి ఢిల్లీ వచ్చాడు. క్యాపిటలే కదా, నాకు క్యాపిటలే, ఏంటి విషయం అన్నాడు. సో రేపు భవిష్యత్తులో అంటే ప్రభుత్వం నుంచి ఇటువంటి వేధింపులు కావచ్చు, నాయకులను టార్గెట్ చేయడం కావచ్చు, ఖచ్చితంగా ఇంకొక సంవత్సరం, ఈ సంవత్సరం నెక్స్ట్ ఢిల్లీలో వచ్చినటువంటి ఇటువంటి మార్పు వస్తుందంటారా? తర్వాత వస్తుంది సార్. వచ్చినప్పుడు పెనుమార్పే. మీకు గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే, ప్రజాస్వామ్యంలో ప్రజా విప్లవాలు జరగవు, అరుదు. ఆ తర్వాత శాశ్వత పరిష్కారాలే. మీకు ఎందుకు మండల కమిషన్? వీపీ సింగ్ ఎరగబడిపోయాడు. ఏమైంది? అవును, ఏమైంది? చిన్నపిల్లలే అప్పుడు. మనం ఇంకా మీరు నేను ఇంకా బొడ్డోళ్ళం మండల కమిషన్ అప్పుడు. ఈ సోషల్ మీడియా ఉంది, ఆ రోజు అది లేదు. అది కూడా లేదు. ఇప్పుడే దింపగలిగారు ప్రధానమంత్రిని. అవునంటారు కదంటారు? అవును. సో అలాంటి వ్యవస్థలతో కూడిన దగ్గర అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలేనండి. కేవలం ఈ సుప్రీంకోర్టులు, హైకోర్టులు, జిల్లా కోర్టులు, మేజిస్ట్రేట్ కోర్టులు, అలాగే జిల్లాకో పోలీస్ హెడ్ క్వార్టర్సు, ప్రతి గ్రామానికి ఒక పోలీస్ స్టేషన్, ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలు ప్రజలకి. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలుగా ప్రజలు ప్రజాక్షేత్రం. ఇందులో ఏమైంది అనుకుంటున్నారు సార్? ఫైనల్గా ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఇంకొక సంవత్సరం అన్నమాట రికార్డింగ్ టైమ్స్ తప్పదు వైసీపీ వాళ్ళకి. ఓకే. అంటే జీవితంలో జగన్మోహన్ రెడ్డి అన్నాడు భాషా సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా చూడండి, ఆటో తొక్కుంటూ తిరిగితే వచ్చే దరిద్రాలు ఎలాగ ఉంటాయి. ముందు ఎంత విప్లవకారుడైనా తర్వాత ఆటో తొక్కుని తర్వాత విప్లవం సృష్టిస్తేనే శాశ్వత పరిష్కారం దొరికింది. అందుకని మధ్యలో ఆటో తొక్కుంటే జీవితం ఇలాగే ఉంటుంది. ఇది చూద్దాం కర్నూలులో ఏం జరుగుతుందో. మొత్తానికైతే కొత్తగా బయటకు వచ్చిన వీడియో మొత్తం ఈ కేసు లుక్నే మార్చేసింది. ఎమ్మెల్యే కాదు ఆ వివస్త్రను చేసింది మహిళని అనే విషయాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఈ వీడియో ద్వారా జరుగుతుంది. కక్షపూరితమైన ఉద్దేశంతోనే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష అరెస్టు జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చూడాలి, విశ్లేషణలు కూడా అదే విధంగా ఉన్నాయి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ అప్డేట్స్ కోసం.